క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. పెట్టుకోవచ్చు, డబ్బులు చేయదు కాదు. అయినా పేదవాళ్ళ డబ్బులు మనం ఇస్తే ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో ఇచ్చాము. నీకు పెద్దది కావాలంటే ప్రభుత్వం మనకు సబ్సిడీ ఇస్తుంది, మనకు లోన్ కట్టుకోవాలి. దగ్గరికి రమ్మను కూడా ఏమే వాళ్ళ సిస్టర్ గ్రూప్ ప్రవేశానికి ఆడబిడ్డ ఉంటే చాలా మంచిది. యారా అరుణ్ కుమార్, ఎవరు యారా అరుణ్ కుమార్ లేకుంటే అరుణ్ కుమార్ సార్, యారాసి అరుణ్ కుమార్. ఏం పేరు అడిగినా? యారాసి అరుణ్ కుమార్. నెక్స్ట్ రామారావు వనమ్మ. నెమలూరు ముని లలిత. ఒకరు అయిపోయింది. మీ పేరేం పేరమ్మా? అలందారి కాంచన గారు. రండి. నెమల్లూరు మల్లీశ్వరి గారు. పూర్తి చేసి మరి కొన్ని పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసి ఈరోజు మీ గ్రూప్ ప్రవేశంలో పాల్గొన్నందుకు నేను ఒక అదృష్టంగా భావిస్తూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఇళ్లలో హ్యాపీగా కాపురాలు చేయాలని చెప్పని కూడా తెలియజేస్తూ, దయచేసి బాడుగులకు ఇవ్వద్దు. బాడుగులకు ఇచ్చారంటే మీ ఇల్లు క్యాన్సిల్ అయిపోతుంది. అది కూడా చెప్తా ఉన్నా. కొంతమంది ఇళ్ళు తీసుకొని వీళ్ళు సొంత ఇళ్ళు పెట్టుకొని ఈడ బయట ఉంటూ ఈడ బాడుగులకు ఇస్తా ఉన్నారు. బాడుగులకు ఇస్తే ఖచ్చితంగా ఇళ్ళు క్యాన్సిల్ చేస్తారు. అది కూడా చెప్తా ఉన్నాం. ఇది గుర్తు పెట్టుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై జన్మభూమి. ఇప్పుడు ఎవరైతే చెక్కులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా, ఎవరైతే ఎలిజిబిలిటీ దారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇస్తాం. మీ డబ్బులు రిటర్న్ ఇచ్చామని చెప్పని ఇల్లు ఇవ్వకుండా పోయలేదు. మళ్ళా మీరు అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు గుర్తించి ఇల్లు ఖచ్చితంగా ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ అందరూ కూడా ఈ చెక్కుల్ని క్యూలో ఉండి మీరందరూ మీ చెక్కులు రిటర్న్ తీసుకోండి అమ్మా. వాళ్ళకి ఎప్పుడూ మనం అందుబాటులోనే ఉండాలి తెలుగుదేశం పార్టీ అని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఉంటుంది. తద్వారా కూడా కట్టిన ప్రతి పేదవాడికి కూడా 50,000, 25,000 కట్టిన వాళ్ళకి ఈ హౌసెస్ 2,400, అందులో 18,000 చిల్లర కట్టాం. రిమైనింగ్ బ్యాలెన్స్ లేట్ అయింది. తర్వాత ప్రభుత్వం మారింది. మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అక్కజల్లకి ఇళ్ళు ఇస్తామని చెప్పని మీరు చూశారు. ఒక చిన్న గుడిసెలాగా ఇచ్చి ఒకరింట్లో ఉంటే ఒకరు బయట ఉండాలి. అది పరిస్థితి. ఈరోజు ఆ ఇంట్లో ఎవరు కాపురం ఉండే పరిస్థితి లేదు. ఇంకొక విధంగా కూడా నష్టపోయారు. ఎందుకంటే ఆ పేరు వాళ్ళకి ఇల్లు ఇచ్చేట నమోదు ఏంటుంది, మళ్ళా వాళ్ళకి ఇల్లు రాదు. దీని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చాడు, అది వాళ్ళు పనికి రాకుండా కట్టారు. ఈరోజు ఆ ఇళ్లలో వాళ్ళు కాపురంలో ఉండటం లేదు. వాళ్ళకి ఇప్పుడు ఇల్లు ఇవ్వాలంటే ఆ ఇల్లు వాళ్ళకి ఇచ్చినట్టు ఆన్లైన్లో వస్తూ ఉంది. ఇల్లు ఇచ్చడానికి కూడా కుదరదు. అలాంటివి కూడా ఏం చేయాలని కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాలనుకున్నాను. రేపు అసెంబ్లీ టైంలో మాట్లాడి దానికి కూడా పరిష్కార మార్గం చూస్తాం. ఎందుకంటే వాళ్ళు అన్యాయంగా బలైపోయారు, ఆశపడ్డారు. ఇల్లు ఇస్తారు కలిగినప్పటికే తీసుకున్నారు. అది ఎందుకు పనికి రాకుండా ఒక చిన్న గుడిసెలాగా ఇచ్చి ఆ ఇంట్లో ఒకరు లోపల ఉంటే ఒకరు బయట ఉండాలా, అది ఎందుకు పనికిరాదు. ఇది షేర్వాల్ టెక్నాలజీ బయట దేశంలో మన మంత్రి నారాయణ చూసి
ఈ టైపులో కట్టాలని చెప్పని డిజైన్ తెచ్చి అదే టైపులో ఇక్కడ కట్టాం. చాలా బాగుంటాయి. కొంతమంది 500 రూపాయలు ముందు కట్టలేకపోతే ఆ 500 రూపాయలు కూడా నేనే కట్టి ప్రారంభించా. ఆ 500 రూపాయల ఇళ్ళు 1536 కట్టాం. అదేవిధంగా 96 ఇళ్ళు సింగిల్ బెడ్రూమ్ కూడా 96 కట్టాం. అవి 7,50,00,000 అయితే 7,55,000 అయితే 3 లక్షలు ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది మీకు. పోతే 4,55,000 మీరు బ్యాంక్కి 20 సంవత్సరాలు కట్టుకోవచ్చు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు అవి 192 డబుల్ బెడ్రూమ్లు కడితే అందులో 8,55,000 అయితే ప్రభుత్వం 3 లక్షలు ఇచ్చింది. మీరు 5,50,000 20 సంవత్సరాలు కట్టుకోవాల్సి వస్తూ ఉంది. మీకు కూడా భారం లేకుండా చిన్న అమౌంట్గా కట్టుకొని ఏర్పాటు చేశాం. కాబట్టి ఈరోజు ఒక మంచి ఇంట్లో మీరు ఉంటున్నారు. వాళ్ళు కట్టి ఆ రంగేసి ఉంటే బాగుండేది, కానీ వాళ్ళు మనం కట్టిన ఇళ్ళకి వాళ్ళు సిగ్గు లేకుండా ఆ రంగేశారు. అంటే మేము కట్టాం అనిపించుకునే దానికోసం చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టే విధంగా షేర్వా టెక్నాలజీ కడితే ఈ ఇళ్ళకి సిగ్గు లేకుండా ప్రభుత్వంలో రంగులేసి అనవసరంగా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టారు. దీన్ని ఈరోజు మళ్ళా మనం వైట్ వాష్ చేయాలంటే దానికి 1,000 కోట్లు కావాలి. ఎందుకంటే అన్ని దగ్గర ఇదే విధంగా దిష్టి దుక్కలు పెట్టి సర్వనాశనం చేశారు. ఈ విధంగా ఈరోజు బ్రహ్మాండంగా ఇళ్ళుంటే ఒక పనికి మాలను రంగేసి ఇళ్ళను నాశనం చేశారు. కాబట్టి గతంలో ఒక అవకాశం అని చెప్పనేసి వచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం పాలన చేశాడు. బటన్ నొక్కి అన్నాడు. ఈరోజు ఒక బటన్ కాదు నొక్కేది, బటన్ నొక్కుతూ ఆయన 15వ తారీఖు 20వ తారీఖులో పెన్షన్ ఇచ్చేవాడు. ఈరోజు 1వ తారీఖు సెలవు వస్తుందంటే ముందు రోజు ఇస్తా ఉన్నాం. లేదంటే 1వ తారీఖు 7 గంటలకి మీ ఇంటి ముందు ఉండి పెన్షన్లు పంచే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తా ఉన్నాం. అది చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు ఒక సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఏ రాష్ట్రంలో కూడా ఇంత డబ్బులు ఇవ్వడం లేదు. బెడ్డెడ్ అయితే ఈరోజు నేను ఒక ఇంటికి వెళ్ళా, ఒక కుర్రోడు మంచానికే పరిమితం అయ్యాడు. ఆ అబ్బాయికి 15,000 రూపాయలు ఇచ్చాం. 15,000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 6,000 ఇస్తున్నాం, 4,000 ఇస్తున్నాం. ఇవన్నీ కూడా 18 రకాలుగా మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం. పక్క రాష్ట్రాల్లో తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, అక్కడ ఈ రోజుకి కూడా 1,000, 1,005 రూపాయలు